వెల్కమ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్. ఇప్పటి వరకు మనము ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి కీలక అంశాలు ఏవవుతున్నాయో వాటన్నిటి గురించి డీటెయిల్గా అధ్యయనం చేయడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ ప్రారంభం అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైన దానిగా చెప్తూ ఉంటాం. ఎందుకు కీలకమైన దానిగా చెప్తూ ఉన్నాం అంటే రీసెంట్ టైమ్స్లో మనకు దీని మీద ప్రశ్నలు అనేవి ఎక్కువగా అడుగుతున్నాడు. గత 5-6 సంవత్సరాల ప్రశ్నాపత్రాలు గమనించినట్లయితే ఆ క్వశ్చన్ పేపర్స్లో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ప్రశ్నలు అనేవి కొంతవరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు. సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో చాలా డైనమిక్ సబ్జెక్ట్గా చెప్తూ ఉంటాము. సో దానికున్న ప్రాముఖ్యతను బట్టి ఏం చేస్తున్నారంటే ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి పెంచుతూ ఉన్నాడు. సో క్వశ్చన్స్ అనేవి పెంచుతూ ఉన్నప్పటికీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో కూడా చాలా ఈజీ సబ్జెక్ట్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, దీని గురించి మనకు ఏ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది అంటే ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఏ, లేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సో ఈవెన్ సివిల్ సర్వీసెస్, ఓకే, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు. సో ఇలా అన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రీసెంట్ టైమ్స్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మారుతూ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది గమనించినట్లయితే ఇట్స్ వెరీ లిమిటెడ్ సబ్జెక్ట్. ఓకే, లిమిటెడ్ సబ్జెక్ట్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే దర్ ఇస్ నో మోర్ స్కోప్ అనేది ఈ సబ్జెక్టు చాలా తక్కువగా ఉంటుంది. మిగిలిన సబ్జెక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క స్కోప్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, హిస్టరీ గురించి ఎన్ని పుస్తకాలైనా రాయవచ్చు. ఓకే, ఎన్ని పుస్తకాలు రాసినా ఎంత చదివినా మనకు తెలియని విషయం అనేది ఎంతో కొంత ఉండిపోతుంది. ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అక్కడ ఒక కొత్త ప్రశ్న కనపడుతూ ఉంది. అదే జాగ్రఫీ తీసుకున్న జాగ్రఫీ కూడా అలానే ఉంటుంది. ఎన్నో బుక్స్ రిఫర్ చేస్తాము, ఎంతో చదువుతాము, ఎగ్జామినేషన్ పాయింట్కి వెళ్ళేసరికి మనకు తెలియదో, మనకు చెప్పంతో ఏదో ఒక కొత్త బీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎకానమీ కానీ ఏ సబ్జెక్ట్ తీసుకుని ఏమవుతుందంటే స్కోప్ అనేది వాటికి అన్లిమిటెడ్గా ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ గురించి ఎంత పరిశోధన చేసినా కూడా ఎండ్లెస్, తరగతిగా ఉండిపోతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వెరీ లిమిటెడ్ స్కోప్ అనేది దీనికి చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న మీకు అన్ని సబ్జెక్ట్స్లో కూడా అంటే జనరల్ స్టడీస్లో భాగంగా మనకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక 10 నుంచి 14 సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఓకే, నెక్స్ట్ మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, లేదంటే ఇంకా ఎన్విరాన్మెంట్. సో ఇలా సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే చాలా సబ్జెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఈజీగా ప్రశ్నలు తెచ్చుకునేది. ఓకే, అంటే చాలా ఈజీగా మనకి ఎగ్జామ్లో స్కోర్ చేసే సబ్జెక్ట్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్గా చెప్తూ ఉన్నాం. అంటే మనకు పాయింట్స్ ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సబ్జెక్ట్కు స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే దాని అర్థం దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మీరు పాత ప్రశ్న పత్రాలను గమనించి ప్రీవియస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 200 క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేశారనుకోండి, మనకు మళ్ళీ ఎగ్జామినేషన్స్లో అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ కొత్త ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. వేరే సబ్జెక్ట్స్ అనేవి చదివినట్లు ఏమవుతుందంటే అక్కడ మనకు మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ కావడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఏదైనా సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి అంటే దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తూ ఉంటాం. మీరు ప్రీవియస్ పేపర్స్ గమనించినట్లయితే గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, లేదంటే ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ ఎగ్జామినేషన్ పేపర్ తీసుకున్నా దీని నుంచి మినిమం 5 to maximum 15 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. అంటే ఒక సంవత్సరం 5 ఇస్తాడు, ఒక సంవత్సరం 10 ఇస్తాడు, ఇంకో సంవత్సరం 15 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే మనకు యావరేజ్గా ఒక 10 to 12 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు అంటే ఈ సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నట్లయితే ఏమవుతుందంటే ఒకసారి నేర్చుకుంటే అది మీకు అన్ని ఎగ్జామ్స్లకు ఉపయోగపడుతూ ఉంటుంది, చాలా ఈజీగా స్కోర్ చేస్తూ ఉంటుంది.
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము దీన్ని ఎలా స్టడీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉపయోగించే పదాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఓకే, మనము ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించింది దాన్ని గమనించినట్లయితే ఎగ్జామినర్ ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తున్నాడంటే టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్టులో ఉపయోగించే పదజాలం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సునామీ అని ఇస్తాడు, సునామీ అని ఇచ్చేసి అది ఏ భాష నుండి వస్తుంది అంటాడు. లేదంటే సబ్జెక్ట్ డిజాస్టర్ అన్నాం, డిజాస్టర్ అనేది మూల పదము ఏ భాష నుండి వస్తుంది అంటాడు. లేదంటే చక్రవాకాలు అంటాము, సైక్లోన్స్, వాటికి అర్థం ఏమిటి అంటాడు. అంటే ఇక్కడ ఆ పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటికి అర్థం ఏమిటి, ఇలాంటివి ఎగ్జామినర్ చాలా ఎక్కువగా మనకు ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఈ సబ్జెక్ట్ అనేది వెరీ డైనమిక్, చాలా డైనమిక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లో పాటు కూడా మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఎలా ఉపయోగపడుతుందంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీనింగ్స్, దాంతోపాటు ఎక్కడ ఉపయోగిస్తారు అవన్నీ తెలిసినట్లయితే సో మీకు ఎక్కడ లింకింగ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే టెర్మినాలజీ అనేది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో మీరు ఒక 200 క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడు మనకి అందరికీ ఇంటర్నెట్ అనేది అందుబాటులో ఉన్నది. ఆ ఇంటర్నెట్ సదుపాయంతో ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేవి ఒక 200 మీరు గ్యాదర్ చేయగలిగినట్లయితే ఆ 200 నుంచి మళ్ళీ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అలా రిపీట్ అవుతున్నాయి అంటే దిర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సబ్జెక్ట్. ఓకే, ఇట్స్ వెరీ లిమిటెడ్ సబ్జెక్ట్. ఎగ్జామినేషన్ పార్ట్ ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ అనేది చాలా లిమిట్ గా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం ఈ సబ్జెక్ట్ స్టడీ చేస్తే ఏమవుతుందంటే అన్ని ఎగ్జామ్లకు చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మనకు ఇంకొక ముఖ్యమైన కీలక అంశంగా చెప్తూ ఉంటాం. సో ఈ పాయింట్స్ ఏవైతున్నాయో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాయింట్స్ అంటే టెర్మినాలజీ ఏం ఉపయోగిస్తున్నారు, దాంతోపాటు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, వీటిని కొంతవరకు తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ సబ్జెక్ట్ ను స్టడీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మనము సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు వాట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, దీన్ని ఇక్కడ మనము 2 types గా స్టడీ చేయాలి. 2 types గా స్టడీ చేయాలంటే ఫస్ట్ వన్ ఈజ్ డిజాస్టర్, సెకండ్ వన్ ఈజ్ ద మేనేజ్మెంట్. విపత్తు నిర్వహణ అంటాం తెలుగులో అయితే. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు నో అబౌట్ ద డిజాస్టర్స్, విపత్తుల గురించి తెలుసుకోవాలి. ఓకే, వాట్ ఈజ్ డిజాస్టర్, అసలు డిజాస్టర్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద డిజాస్టర్. డిజాస్టర్ వచ్చినప్పుడు దాని యొక్క మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, అంటే వాటి నుంచి నష్టాలను లేదంటే వేరే వాటిని తగ్గించుకోవడానికి అవకాశం ఎలా కనిపిస్తూ ఉంటుంది, లేదంటే విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయాలనేది దానికి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ద టర్మినాలజీ మీన్స్ 2 points ఆర్ వెరీ క్లియర్. ఫస్ట్ డిజాస్టర్స్, నెక్స్ట్ మేనేజ్మెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజాస్టర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి, మేనేజ్మెంట్ మీద తక్కువ ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మనము ద బేసిక్ టర్మ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అని పిలుస్తున్నాము. దీన్ని మనం గమనించినట్లయితే ఈ డిజాస్టర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంగ్ల భాష నుంచి వస్తూ ఉంటుంది, ఇంగ్లీష్ నుంచి వస్తూ ఉంటుంది. దీనికి మూల పదం అనేది ఏ భాషలో ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే డిజాస్టర్ అనేది ఒకటి కాదు, ఇది 2 పదాల కలయికగా చెప్తూ ఉంటాం. ఆ 2 పదాలు డస్ ప్లస్ ఆస్టర్, డియుఎస్ ప్లస్ ఏఎస్టిఆర్, డస్ ఆస్టర్. అంటే దీనికి అర్థం ఏంటంటే డస్ అంటే అర్థము చెడు అని, ఆస్టర్ అంటే నక్షత్రం అని. సో ఇది ఏ భాష నుంచి వస్తుందంటే ఇది మనకు గ్రీకు భాష నుండి వస్తుంది. సో ఈ ప్రశ్న మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగాడు అనమాట. డిజాస్టర్ అనేది ఏ భాష నుండి వస్తూ ఉంది. డిజాస్టర్ అనేది ఆంగ్ల భాష పదము, దానికి మూల పదము గ్రీకు పదము డస్ ఆస్టర్. ద యాక్చువల్ మీనింగ్ అంటే దానికి అర్థం ఏంటంటే చెడు నక్షత్రము. చెడు నక్షత్రము అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎగ్జామ్ లో ప్రశ్న ఇంకో తీరుగా ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ప్రపంచంలో మొట్టమొదట డిజాస్టర్లు ఏ దేశంలో గుర్తించబడ్డాయి అంటాడు. ఓకే, ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ ఏంటంటే డిజాస్టర్ అనేది ఆంగ్ల భాష పదం, మూల పదం గ్రీకు నుంచి వస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి డిజాస్టర్లు ఎక్కడ గుర్తించబడ్డాయి అంటే గ్రీక్ అనే చెప్తూ ఉంటాం. ఎందుకు గ్రీక్ లో డిజాస్టర్స్ అనేవి గుర్తించబడ్డాయి, ఎందుకు దాన్ని చెడు నక్షత్రం అని చెప్తున్నారంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటంటే చెడు నక్షత్రము అంటే బ్యాడ్ స్టార్ అని దీని అర్థం అన్నమాట. సో ఇక్కడ డెవలప్మెంట్స్ అనేవి 2 types గా ఉంటాయి. పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ నెగిటివ్ డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే,
సో ఇక్కడ మనం గమనించినట్లయితే నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఏది ఇక్కడ శాశ్వతంగా ఉండదు, ఎవ్రీథింగ్ చేంజెస్, ప్రతి ఒక్కరు కూడా కాలానుగుణంగా మారుతూనే ఉంటాయి. సో ఆ కాలానుగుణంగా మారుతున్నప్పుడు కాలంలో మనకు రెండు రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఓకే, రెండవది నెగిటివ్. సో ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మొత్తం దేనికి సంబంధించిందంటే బ్యాడ్ ఇండికేషన్స్, బ్యాడ్ సైన్స్ ఏవైతున్నాయో వీటికి సంబంధించింది అనమాట. సో ఫస్ట్ టైం మనకు డిజాస్టర్స్ అనేవి ఎక్కడ గుర్తించబడ్డాయంటే గ్రీక్ లో ఎందుకు గుర్తించబడ్డాయంటే సో -432 BC. సో ప్రాచీన కాలంలో మనకు సుమారు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గ్రీక్ లో ఏమైందంటే అక్కడ ప్లేగ్ అనే ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి రావడంతో చాలా మంది చనిపోయారన్నమాట. చాలా మంది చనిపోవడంతో అక్కడ మొట్టమొదటిసారి ఏం చేశారంటే ఇది ఒక పెద్ద విపత్తు అని చెప్పేసి గుర్తించడం జరిగింది. సో ఆ విధంగా మనకి ఇక్కడ మొదటిసారి డిజాస్టర్ అనేది గ్రీక్ లో గుర్తించారు. దాన్ని ఏమన్నారంటే డస్ ఆస్టర్ అని పిలిచారు. ఈ డిజాస్టర్ ఏమైందంటే డిజాస్టర్ గా మారిపోయింది. తెలుగులో విపత్తు అని చెప్తూ ఉంటాం. ఇక్కడ మనకు వేరే భాషను గమనించినట్లయితే దీన్ని ఫ్రెంచ్ లో ఏమని పిలుస్తున్నారు, దీన్నే ఫ్రెంచ్ లో ఏమంటున్నారంటే డిజాస్ట్రే అని పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇటలీలో అయితేనేమో డిజాస్ట్రో అంటున్నారు. ఇక్కడ మనకు గ్రీకు పదము, ఫ్రెంచ్ పదము, ఇటలీ పదము, ఆంగ్ల పదము, ఇలా మనకు ఈ 4 రకాల భాషల నుంచి మనకు ఓవరాల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఫ్రెంచ్ అనేది మిడివల్ టైం సంబంధించింది. అంటే ఇక్కడ మధ్యయుగాలలో దీన్ని డిజాస్టర్ అని పిలిచేవారు. ప్రాచీన ఇటలీ భాషలో దీన్ని ఏమని పిలుస్తారంటే డిజాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఓవరాల్ గా ఇక్కడ ఉన్న గ్రీకు నుండి, ఫ్రెంచ్ నుండి, ఇటలీ నుండి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పదం ఏదైతే ఉందో ఇది రావడం జరిగింది. సో ఇక్కడ మనకు గ్రీక్ లో మూల భాషలో అయితే డిజాస్టర్ అని, ఫ్రెంచ్ లో అయితేనేమో డిజాస్టర్ అని, ఇటలీలో అయితేనేమో డిజాస్ట్రో అని, ఇంగ్లీష్ లో అయితే డిజాస్టర్ అని పిలుస్తున్నారు. అంటే మనకు తెలిసిన పదం ఏంటిదంటే డిజాస్టర్ మాత్రమే. ఆ డిజాస్టర్ ని ఇన్ని భాషల్లో ఇన్ని రకాలుగా పిలుస్తూ ఉన్నారు. ఎగ్జామినర్ క్వశ్చన్ అలా ఇస్తారంటే ఆంగ్ల భాషలో కాకుండా గ్రీక్ లో ఏమని పిలుస్తూ ఉంటారు, లేదంటే ప్రాచీన ఇటలీ భాషలో ఏమని పిలుస్తూ ఉంటారు, మధ్యయుగ ఫ్రెంచ్ భాషలో ఏమని పిలిచేవారు, ఇలా ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మొదటిసారి మనం చెప్పుకున్నట్లు విపత్తులు ఎక్కడ గుర్తించారంటే గ్రీక్ లో గుర్తించడం జరిగింది. అక్కడ ఒక పెద్ద సంఖ్యలో ప్లేగ్ అనే వ్యాధి వచ్చేసి చాలా మంది చనిపోయారు. అప్పుడు మొదటిసారి ఇది ఒక పెద్ద విపత్తు అని గుర్తించడం జరిగింది. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ డిజాస్టర్స్ అనే కాన్సెప్ట్ ఈనాటిది కాదు. అంటే ఎప్పటి నుంచి ఉందంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఇది అమలులో ఉంది. అంటే కానీ వాస్తవానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే రీసెంట్ టైమ్స్ లో క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. ఎందుకు రీసెంట్ టైమ్స్ లో క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు అంటే డిజాస్టర్స్ అనేవి పెరుగుతూ ఉంది. డిజాస్టర్స్ పెరుగుతున్నాయంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనకు ఈ పదం గురించి మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఒక పెద్ద సినిమా హీరో కొన్ని కోట్ల బడ్జెట్ తోనే ఒక సినిమా తీస్తాడు. ఓకే, ఒక పెద్ద హీరో అంటే రీసెంట్ గా మనం హిందీ మూవీలు గమనించినట్లయితే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కానీ లేదంటే షారుఖ్ ఖాన్ 0 మూవీస్ కానీ అవి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా మిగిలాయంటే పెద్ద డిజాస్టర్ గా మిగిలాయి అంటారు. ఓకే, అంటే ఆ పదం మనకు అక్కడ కూడా వస్తూ ఉంటుంది. సో ఇలా ఒక పెద్ద హీరోలు ఎవరైనా సరే కొన్ని కోట్ల బడ్జెట్ తోని సినిమాలు తీసినప్పుడు ఆ సినిమా సరిగ్గా ఆడలేదు అనుకోండి, అప్పుడు ఏమని చెప్తారంటే ఇది ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్తూ ఉంటారు. ఇంకా మనం వేరే పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, కొత్త వాళ్ళు ఏదైనా ప్రయోగం చేస్తారు అనుకోండి, అది ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్తూ ఉంటారు. మన స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్స్ సరిగ్గా ఎగ్జామ్స్ ప్రిపేర్ కాలేదనుకోండి, ఎగ్జామ్ ఏమవుతుందంటే డిజాస్టర్ గా మిగిలిపోతుంది. అంటే ఇక్కడ మనకు నెగిటివ్ సెన్స్ అనమాట. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది, ఆ డెవలప్మెంట్ అనేది ఒక డిజాస్టర్ అయింది, ఒక ప్రయోగం డిజాస్టర్ అయిపోయింది, లేదంటే స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు అది డిజాస్టర్ గా మిగిలిపోయింది అంటే ఫలితం అనేది నెగిటివ్ గా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు దానికి ఒక నిర్వచనం కూడా ఉంటుంది. దేన్ని డిజాస్టర్ అని పిలుస్తూ ఉంటారు, దేన్ని డిజాస్టర్ అని పిలవకూడదు, డెఫినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ లో ప్రశ్న ఎలా ఇస్తారంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని డిజాస్టర్ అంటారా అనరా అని క్వశ్చన్ ఇస్తాడు అనమాట. ప్రీవియస్ ఎగ్జామ్స్ లో మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే రాజస్థాన్ ఎడారిలో భూకంపం వచ్చింది. ఓకే, క్వశ్చన్ రాజస్థాన్ ఎడారిలో భూకంపం వచ్చింది, దానిని డిజాస్టర్ విపత్తు అనవచ్చా అనకూడదా అని చెప్పేసి ఎగ్జామ్ లో ఒక ప్రశ్న ఇచ్చాడు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అది డిజాస్టరా కాదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న డెఫినేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా తెలుస్తూ ఉంటుంది.
సో ఇక్కడ మనకు ముందే చెప్పుకున్నాము, డెవలప్మెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ అంటే టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది. టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ కనబడుతున్నారు. న్యూక్లియర్ రియాక్టర్స్ ఎందుకు కనబడుతున్నారంటే సో ఇక్కడ మనకు ఎనర్జీ రిసోర్సెస్ కోసము తక్కువ ఖర్చులో విద్యుత్ శక్తి వస్తుంది, దానివల్ల మనకు పొల్యూషన్ తగ్గుతుందని కనుక్కోవడానికి న్యూక్లియర్ రియాక్టర్స్ ఇలాంటి ప్రయోగాలను చేస్తున్నారు. దానివల్ల మనకు ఇంకొక సైడ్ ఏంటంటే అది ఒకవేళ విస్ఫోటనం చెందిందనుకోండి, అందులో ఎక్స్ప్లోజన్స్ వస్తే ఏమవుతుందంటే కొన్ని కోట్ల ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది, కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవైపు ఉపయోగాలు ఉన్నాయి, రెండవ వైపు దానివల్ల నష్టాలు కూడా ఉంది. ద హోల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉన్న డిజాస్టర్ మొత్తం దేని చుట్టూ తిరుగుతుందంటే ఇక్కడ జరిగేటువంటి నష్టాలు లేదంటే బ్యాడ్ సీన్స్ ఏమవుతున్నాయో వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కాబట్టి సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే మిసైల్స్, రాకెట్స్, సో వెపన్స్ ఇలాంటివి చాలా వరకు కనిపెడుతున్నారు. సో ఇవన్నీ దేనికోసం కనిపెడుతున్నారంటే డెవలప్మెంట్ పర్పస్, అంటే అభివృద్ధి కోసం, అభివృద్ధి చెందుతున్న దేశం నిరూపించుకోవాలని, లేదంటే ఏదో ఒక కొత్త ఆవిష్కరణ కోసము ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నారు. వీటి వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటంటే రీసెంట్గా మనం పేపర్లో గమనించినట్టయితే రష్యా కొన్ని దేశాల మీద దాడి చేయడము, లేదంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతదేశం మీద దాడి చేయడము. సో ఇలా మనకు ఇవన్నీ కూడా సైన్స్ ఉంటే బ్యాడ్ సైన్స్ అన్నమాట. అంటే వెపన్స్ తయారు చేస్తున్నారు, దేనికోసం తయారు చేస్తున్నారు అంటే ప్రొటెక్షన్, రక్షణ కోసం తయారు చేస్తున్నారు, లేదంటే డెవలప్మెంట్ పర్పస్లో తయారు చేస్తున్నారు. అవే వెపన్స్ మళ్ళీ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే టు డిస్ట్రక్ట్ సంథింగ్, ఇంకొక దాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా మనకు ఈ డెవలప్మెంట్స్లో మనకు పాజిటివ్స్, నెగిటివ్స్ ఏమవుతున్నాయో నెగిటివ్స్ మొత్తం కాన్సెప్ట్గా డిజాస్టర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాటి వల్ల కలిగే ఉపయోగాలు కాకుండా ఈ నష్టాలు ఏమవుతున్నాయో వీటి చుట్టూనే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాము. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒక నిర్వచనం ఇచ్చింది. సో నిర్వచనం అనేది గుర్తుంచుకోవాలా అంటే మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో గమనించినట్లయితే క్రింది వాళ్ళలో WHO ఇచ్చిన నిర్వచనం ఏది, లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇచ్చిన నిర్వచనం ఏది, ఇలా ప్రశ్న అడగడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ లో మనం గమనించినట్లయితే WHO ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది దీనికి డెఫినేషన్ ఏం చెప్పిందంటే మనం ఇక్కడ చూస్తున్నట్లు ఏదైనా ప్రదేశంలోని సమూహానికి బయట నుండి సహాయం పొందవలసినంత తీవ్రమైన ప్రాణ, పర్యావరణ, ఆస్తి, ఆరోగ్య సమస్యలు కలగజేయు సంఘటనను విపత్తు అంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్స్ ఏంటంటే సో ఇవన్నీ అన్నమాట. అంటే ఇక్కడ ప్రాణ, పర్యావరణ, ఆస్తి, ఆరోగ్య సమస్యలను కలగజేసే సంఘటన ఏమని చెప్తారంటే విపత్తు అని చెబుతూ ఉంటారు. సో దీన్ని ఎందుకు ఇంత స్టడీ చేయాలంటే ఎగ్జామ్ ఇస్తారనమాట. క్రింది వాళ్ళలో WHO ఇచ్చిన నిర్వచనం ఏమిటి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, మనకు ఒక చట్టం చేయబడింది. మనం ఇక్కడ డిజాస్టర్స్ గురించి చెప్తున్నప్పుడు డిజాస్టర్స్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే క్రీస్తు పూర్వం నుంచే డిజాస్టర్స్ ఉన్నాయి. కానీ భారతదేశం చట్టం ఎప్పుడు చేసిందంటే 2005లో చేసింది. ఎందుకు చేసిందంటే డిజాస్టర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో మనకు ఒక కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, విపత్తు నిర్వహణ చట్టం 2005. ఈ చట్టం ప్రకారము ఇక్కడ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అది ప్రకృతి అయినా కావచ్చు, మానవుని వల్ల అయినా కావచ్చు, ప్రమాదం వల్ల అయినా కావచ్చు, నిర్లక్ష్యం వల్ల అయినా కావచ్చు. సో ఇలాంటి సంఘటనల వల్ల మనకు కలిగేటువంటి నష్టము అంటే అది పర్యావరణ నష్టమే కావచ్చు, ప్రాణ నష్టమే కావచ్చు, ఆస్తి నష్టమే కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. సో ఇలా ఏదైనా సంఘటనలు వాటన్నిటిలో కలగజేసే ఈ ఉపద్రవాలు, ప్రమాదాలు, దుర్ఘటనలు వీటిని ఏమని పిలుస్తారంటే ఇక్కడ డిజాస్టర్, విపత్తు అంటారు. ఓకే, ఇక్కడ మనకు వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో అది ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ప్రాణ, పర్యావరణ, ఆస్తి, ఆరోగ్య సమస్యలు దేనికి సంబంధించిందంటే బయట నుండి ఎవరైనా సహాయం పొందవలసినంత తీవ్రమైన ఆ నష్టాలు కలుగజేసినప్పుడు దాన్ని విపత్తు అని చెప్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, సో మన ప్రభుత్వం తయారు చేసినటువంటి 2005 విపత్తు నిర్వహణ చట్టము ఏదైతే ఉందో ఈ చట్టం ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రకృతి అని ఇచ్చారు, మానవుని వల్ల ఇచ్చారు, ప్రమాదం ఇచ్చారు, నిర్లక్ష్యం అని 4 ఇచ్చారు.
ఎగ్జామినేషన్స్ లో ఆ చట్టంలో లేని పదం అని చెప్పేసి ఒక ప్రశ్న రావచ్చు అనమాట. అంటే మనకు ఈ 4 కారణాల వల్ల మనకు కలుగజేసే ఉపద్రవాలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, దుర్ఘటనలు కావచ్చు, ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే విపత్తులు అంటారు. ఇదంతా మనం దేనికోసం చెప్తున్నాం అంటే ఇంత ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే రాజస్థాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అంటే రాజస్థాన్ ఎడారిలో ఏమైందంటే ఒక భూకంపం వచ్చింది. రాజస్థాన్ ఎడారిలో భూకంపం వచ్చినప్పుడు దానిని విపత్తు అనవచ్చా అనకూడదా? ఇక్కడ మనకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇక్కడ ఏం జరగాలంటే ఓకే, ఆస్తి నష్టమైనా ఉండాలి, ప్రాణ నష్టమైనా ఉండాలి, పర్యావరణ నష్టమైనా ఉండాలి, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలైనా ఉండాలి. ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే అది నిర్లక్ష్యమైనా కావచ్చు, లేదంటే ప్రకృతి కావచ్చు, మానవుల వల్ల కావచ్చు, ఎలా జరిగినా దాన్ని డిజాస్టర్గా చెప్తూ ఉంటారు. అంటే రాజస్థాన్ ఎడారిలో భూకంపం రావడం వల్ల మనకు ఏదైనా నష్టం జరుగుతుందా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్, దానివల్ల ఏదైనా నష్టం ఉంటేనే అప్పుడు దాన్ని ఏమంటామంటే విపత్తు అని చెప్తూ ఉంటాం. ప్రీవియస్ ఎగ్జామ్స్ లో మనకు ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగాడు అనమాట. అంటే ఇక్కడ మనకు WHO ఇచ్చిన డెఫినేషన్ ఓకే, ఇక్కడ ఇది ఇచ్చిన నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రభుత్వం తయారు చేసిన చట్టంలో ఉన్న పదాలు ఏవైతున్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. వాటిని మనకు ఎగ్జాంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింకింగ్ చేసి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. సో అంటే ఇక్కడ మనకు ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో ప్రాణ నష్టమైనా, ఆస్తి నష్టమైనా, లేకపోతే ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏమని చెప్తారంటే విపత్తుగా పరిగణించడం జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే దాన్ని విపత్తుగా చెప్పడం జరగదు. ఇంతకుముందు మనం స్టేట్మెంట్స్ చెప్పాం. ఏమైనా స్టేట్మెంట్ చెప్పామంటే ఎవరైనా ఒక పెద్ద సినిమా హీరో అంటే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, జీరో ఇలాంటి సినిమాలు చూసినప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయని చెప్తున్నాం. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయి అది విపత్తా కాదంటే విపత్తు అని చెప్తుంటాం. ఎందుకంటే అందులో మనకు ఆస్తి నష్టం కనిపిస్తుంది, చాలా వరకు కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. విద్యార్థి ఎగ్జామినేషన్ సరిగ్గా అటెండ్ చేయనప్పుడు అది కూడా ఒక డిజాస్టర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అతను మానసికంగా కృంగిపోతాడు, అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దాన్ని కూడా విపత్తు అని చెప్పవచ్చు. విపత్తులు కానివి ఏంటి అంటే ఉదాహరణకు మనం చెప్పినట్లు రాజస్థాన్ ఎడారిలో ఒక భూకంపం వచ్చినప్పుడు ఇలాంటివి మాత్రము విపత్తులుగా పరిగణించడం జరగదు. సో ఈ విధంగా మనకు విపత్తులను జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు దీని ప్రకారం మనం గమనించినట్లయితే చాలా డైనమిక్ సబ్జెక్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనకు స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ అవసరం. ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ అవసరం అంటే మన చుట్టూ మన సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది దీని యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఈ చాప్టర్ మనకు ప్రత్యేకంగా ఇందులో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ డైనమిక్ గా ఉండాలి, సొసైటీలో ఏమేమి జరుగుతుంది, ఆ సంఘటనల యొక్క తనకు అవగాహన ఉందా లేదా అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే మన దేశంలో లేదంటే ప్రపంచంలో చూసినట్లయితే చాలా రకాల డిజాస్టర్స్ జరుగుతూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే 1986 ఓకే, కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యమైనదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1986 అనగానే డిజాస్టర్ సంబంధించి ఒక పెద్ద సంఘటన ఉంటుంది. దాన్ని చెర్నోబిల్ దుర్ఘటన అని చెప్తూ ఉంటారు. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవవుతున్నాయో రష్యాలో మనకు ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల ఏమైందంటే అక్కడ మనకు కొన్ని వేల మంది మరణించడం జరిగింది, కొన్ని లక్షల మంది శాశ్వతంగా వికలాంగులుగా మిగిలిపోయారు. ఈ సంఘటన వల్ల మనకు రీసెంట్గా సో ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ సంవత్సరం నుంచి ఇక్కడ సుమారు 30 సంవత్సరాల వరకు అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవడం జరిగిందనమాట. అంటే మనం ఈ సంవత్సరం చెప్పగానే మనకు ఆ డిజాస్టర్ అనేది గుర్తు రావాలి. లేదంటే మన భారతదేశంలో గమనించినట్లయితే 26/11 అని చెప్తూ ఉంటాం. అంటే మనకు 26/11 అనగానే ముంబై ఇన్సిడెంట్ అనేది గుర్తు రావాలి. సో ఇలా మనకు కొన్ని ఇన్సిడెంట్ చెప్పగానే కొన్నిటికి ప్రాముఖ్యతలు ఉంటే ఎగ్జామినర్ ఏం చేస్తారంటే అలాంటివి కూడా ప్రశ్నలుగా ఇస్తూ ఉంటాడు. ఏ సంవత్సరంలో ఏ సంఘటన, ఏ దుర్ఘటన జరిగింది, ఏ విపత్తు జరిగింది, దానివల్ల ఏమి నష్టాలు కలిగాయి, ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాడు. రీసెంట్ గా మనం గమనించినట్లయితే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని రోజుల క్రితమే ఇండోనేషియాలో సునామీ రావడం జరిగింది. సునామీ అనేది మొట్టమొదటి ఎప్పుడు వచ్చిందని ప్రశ్న కూడా ఇస్తూ ఉంటాడు. అంటే మనకు ఒక విపత్తు వచ్చినప్పుడు అది గతంలో ఎక్కడ ఉంది, మొదట ఎక్కడ వచ్చింది, దాన్ని ఎక్కడ కనుగొన్నారు, ఇలాంటివి ఉన్నట్లయితే అన్ని లింకింగ్ చేసుకోవాలి. సునామీ అనే పదం మనకు గుర్తు రాగానే 2004 గుర్తు రావాలి. ఎగ్జాక్ట్ గా మనకు 2004లో December 25th నైట్ December 26 ఏమైందంటే సునామీ అనేది రావడం జరిగింది. అప్పటి వరకు సునామీలు లేవా అంటే సునామీలు అనేవి ఉన్నాయి, కానీ మొట్టమొదటిసారిగా ఒక ఉపద్రవం వల్ల చాలా నష్టం కలగజేసిన సంవత్సరం 2004గా చెప్తూ ఉంటాం.
సో ఈ విధంగా మనకు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయర్స్ అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. ఒక సంవత్సరం ఇస్తాడు, ఆ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది అంటాడు. ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఇలా అనేక రకాలు కలగజేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు వీటిని తీసుకున్నట్లయితే రకరకాలుగా డిజాస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ప్రకృతి అని ఇచ్చాడు, మానవుడు అని ఇచ్చాడు, ప్రమాదం అని ఇచ్చాడు, నిర్లక్ష్యం అని ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వీటి గురించి తర్వాత డీటెయిల్గా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకృతి, ఓకే, నేచర్ అని చెప్తూ ఉంటాం. నేచర్ వల్ల మనకు ఎటువంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. నేచర్ వల్ల ఎటువంటి విపత్తులు జరుగుతాయంటే ఒక కుండపోత వర్షం రావచ్చు. వర్షం రావడం వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి, అనేక రకాల పంటలు నష్టపోతూ ఉంటాయి, చాలా మంది వలస వెళ్తూ ఉంటారు. ఇలాంటి నష్టాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. పంట మునిగిపోతూ ఉంటుంది. లేదంటే దానికి ఆపోజిట్గా కరువు రావచ్చు. మన దేశంలో గమనించినట్లయితే భారతదేశంలో ఏం జరుగుతుందంటే చాలా వరకు చాలా ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా ఉన్నాయి. ఓకే, అంటే మనకు రాయలసీమ ప్రాంతం కావచ్చు, లేదంటే గుజరాత్లో చాలా ప్రాంతం కావచ్చు, రాజస్థాన్ మొత్తం కావచ్చు, ఒడిశాలో కొన్ని కోరాపుట్ అనే ప్రాంతము, వెస్ట్ బెంగాల్లో పులిలి అనే ప్రాంతము, మహారాష్ట్రలో విదర్భ, ఇలాంటి ప్రాంతాలన్నీ ఏమవుతున్నాయో ఇవన్నీ కూడా మనకు కరువు ప్రాంతాలుగా చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు ప్రకృతి అనేది వరదల రూపంలో రావచ్చు, కరువు రూపంలో రావచ్చు, లేదంటే ఒక సునామీ రూపంలో రావచ్చు, లేదంటే ఒక అగ్నిపర్వతం కావచ్చు. సో ఇలా మనకు ప్రకృతి ద్వారా కలిగే వాటన్నిటిని అక్కడ మనకు నష్టాలుగా చెప్తూ ఉంటాం. వీటి తర్వాత మానవుని వల్ల మనకు విపత్తులు కలుగుతాయా? మానవుని వల్ల విపత్తులు కలుగుతాయంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ ఆఫ్టర్ 1990s 1990 తర్వాత మనకు చాలా వరకు ఏం జరుగుతుందంటే టెక్నాలజీ అనేది ర్యాపిడ్ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎవరు ఊహించని రీతిలో మనకు టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 1990s తర్వాత ఈ టెక్నాలజీ, ఇంటర్నెట్ కానీ ఇలాంటి సదుపాయాలు వచ్చిన తర్వాత ఈ రోబోట్స్, మిషన్స్ అనేక రకాల కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయోగాలన్నీ కూడా మానవుని యొక్క నాశనానికి దారి తీస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇక్కడ మనకు రాకెట్లు, లేదంటే మిసైల్స్ ఇలాంటివి కనుగొంటారు. దేనికోసం అంటే అంతరిక్షంలోకి వెళ్ళి ప్రయోగం చేద్దామని, లేదంటే ప్రొడక్షన్ ఆ దేశానికి సంబంధించి రక్షణగా కనుగొంటారు. ఇదే క్రమంలో ఏం జరుగుతుందంటే అగ్రరాజ్యాలు చిన్న దేశాల మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఓకే, ఆ విధంగా మనకు మానవుని వల్ల చాలా రకాల నష్టాలు కలుగుతూ ఉన్నాయి. టెక్నాలజీ కావచ్చు, లేదంటే అతను చేసే ప్రయోగాలు, కొన్ని రకాల నిర్లక్ష్యం కూడా. ఇక్కడ నిర్లక్ష్యం అనే పదం కూడా ఉంది. నిర్లక్ష్యం అనే పదం గమనించినట్లయితే మన భారతదేశంలో కూడా నిర్లక్ష్యానికి బెస్ట్ ఉదాహరణ ఏం చెప్తామంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్తాం. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏదైతుందో ఆ దుర్ఘటన వల్ల ఏం జరిగిందంటే కేవలం మానవుని యొక్క నిర్లక్ష్యం వల్ల అక్కడ కొన్ని వందల మంది చనిపోవడము, కొన్ని లక్షల మంది శాశ్వతంగా అంగవికలాంగులుగా మిగిలిపోయిన సంఘటనలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు మానవుని యొక్క నిర్లక్ష్యం వల్ల కొన్నిసార్లు ప్రమాదం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. ప్రమాదం వల్ల అంటే అది ఏ విధంగా అయినా కావచ్చు. సో ఈ విధంగా మనకు ఏ రకంగా జరిగినా దాన్ని విపత్తుగానే పరిగణించడం జరుగుతూ ఉంటుంది. WHO నిర్వచనం చూసాము, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని నిర్వచనం చూసాము. వాటి తర్వాత ముఖ్యమైనది UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐరాస అని పిలుస్తూ ఉంటాం. ఓకే, ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నిర్వచనం అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన దానిగా చెప్తూ ఉంటాము. ఐరాస ఇచ్చిన నిర్వచనం అనేది అకస్మాత్తుగా లేదా పెద్ద దురదృష్టంగా సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే సంఘటన. ఓకే, అకస్మాత్తుగా కావచ్చు, లేదంటే పెద్ద దురదృష్టంగా సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే దుర్ఘటనలో ఏవైతున్నాయో ఆ సంఘటనని విపత్తు అంటాము. ఇక్కడ WHO ఒక నిర్వచనం ఇచ్చింది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, విపత్తు నిర్వహణ చట్టము ఒక నిర్వచనం ఇచ్చింది. UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది ఒక నిర్వచనం ఇచ్చింది. ఎగ్జామినర్ ఎలా ఫోకస్ చేస్తారంటే ఏదో ఒక నిర్వచనం ఇచ్చేసి ఆ నిర్వచనము ఎవరు చెప్పారు అనడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు UNO వారి ప్రకారము అది అకస్మాత్తుగా కావచ్చు, పెద్ద దురదృష్టంగా కావచ్చు, సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే ఒక సంఘటన. ఓకే, మనం గమనించినట్లయితే అనేక రకాల సంఘటనలు సొసైటీలో జరుగుతూ ఉంటాయి. వాటిలో సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసేవి. ఓకే,
అంటే ఒక హుదూద్ కావచ్చు, ఒక సునామీ కావచ్చు, లేదంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెతాయి తుఫాను కావచ్చు. సో ఇలా మనకు ఈ ప్రకృతి విపత్తులు లేదంటే మానవుని కారకాలు అంటే మనకు ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వడం వల్ల అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల నుండి ఏమవుతుందంటే అనేక రకాల రసాయనాలు విడుదలవుతున్నాయి. వాటి వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది, ఆరోగ్య సమస్యలు దారి తీస్తూ ఉన్నాయి, ఓజోన్ పొరకు బొక్కబడుతూ ఉంది. ఇలా అవి కూడా కావచ్చు, ఏదైనా ఒకటి అకస్మాత్తుగా కావచ్చు, దురదృష్టంగా కావచ్చు, ఇలా కలగజేసే సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఏమంటారంటే విపత్తులుగా పేర్కొనడం జరిగింది. ఎవరు పేర్కొన్నారంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో అది పేర్కొనడం జరిగింది. ఇక్కడ దీనివల్ల మనకు ఏం జరుగుతుందంటే ఈ సంఘటన వల్ల మనకు శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, పర్యావరణ నష్టాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంతమంది మనం చెప్పుకోవడం జరిగింది. ఒక విద్యార్థి ఎగ్జామినేషన్ అనేది డిజాస్టర్ గా మిగిలిపోయింది అనుకోండి, అది అతనికి శారీరక సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. అంటే అది ఎగ్జామినర్ అంటే మనకు సంబంధించి స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. లేదంటే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ విఫలమవుతూ ఉంది. విఫలమవటం వల్ల ఏమవుతుందంటే అవి కూడా శారీరక సమస్యలకు దారితీస్తూ ఉంది. ఆ కంటామినేషన్ అది కలుషితం అయిపోవడం వల్ల న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. రీసెంట్ గా మనం గమనించినట్లయితే ఫుకుషిమా జపాన్ లో ఆ సంఘటన న్యూక్లియర్ రియాక్టర్ విఫలమవడం వల్ల అది సముద్రంలో అది కంటామినేషన్ ఏదైతే ఉందో విషతుల్యం అవడము, దానిలో నివసించే జీవులు సముద్రంలో మనకు చేపలు నివసిస్తూ ఉన్నాయి. ఫుకుషిమా సంఘటన జరిగినప్పుడు ఎంత నష్టం జరిగిందనేది ప్రపంచానికి ఇప్పటివరకు కూడా వాస్తవానికి తెలియదు అనమాట. ఎందుకు తెలియదంటే జపాన్ వాళ్ళు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ సమాచారం అనేది బయటికి రాకుండా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇలా జరిగే సంఘటనలు భారతదేశంలో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన కావచ్చు, రష్యాలో జరిగిన చెర్నోబిల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వేటికి దారి తీస్తున్నాయంటే ప్రత్యేకంగా మనకు శారీరక సమస్యలకు దారి తీస్తూ ఉన్నాయి. ఇవేనా అంటే రీసెంట్ గా మనం గమనించినట్లయితే అనేక రకాల కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఓకే, ఎయిడ్స్ మహమ్మారి కావచ్చు, లేదంటే ఒక బర్డ్ ఫ్లూ కావచ్చు, ఒక స్వైన్ ఫ్లూ కావచ్చు, ఒక ఎబోలా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏమవుతున్నాయంటే శారీరక సమస్యలకు దారి తీస్తున్నాయి. ఆ తర్వాత ప్రాణాలు కూడా విడుస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు శారీరక సమస్యలకు, మానసిక సమస్యలకు దారి తీసేటువంటి సంఘటనలు. ఓకే, అంటే అవి అకస్మాత్తుగానే కావచ్చు, ఒక పెద్ద దురదృష్టంగానే కావచ్చు. నెక్స్ట్ సామాజిక, ఆర్థిక, పర్యావరణ నష్టాలు. సో దాని యొక్క ప్రభావం అనేది ఈ సొసైటీ మీద ఖచ్చితంగా పడుతూ ఉంది. ఎలా పడుతుందంటే హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ రావడం వల్ల వైజాగ్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. అంటే వాస్తవానికి అప్పటి వరకు వైజాగ్ అనేది ఒక పచ్చని, ఒక మంచి సిటీగా, నగరంగా ఉండేది. దాంతో అక్కడ చాలా వరకు నష్టం జరిగింది. మళ్ళీ దానంతా రీబిల్డ్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతూ ఉంటుంది, కొన్ని కోట్ల ఖర్చుతో కూడిన వ్యవహారం అన్నమాట. ఈ విధంగా ఇటువంటి నష్టాలు అనేక రకాల కలుగజేస్తూ ఉన్నాయి. వాటి వల్ల మనకు పర్యావరణ నష్టం జరుగుతుంది, సామాజిక నష్టం జరుగుతూ ఉంది, ఆర్థిక నష్టం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా వీటి వల్ల మనకి ఏమవుతుందంటే ఇలాంటి అనేక రకాల నష్టాలు ఏవైనా జరుగుతూనే ఉంటాయి. సో ఇలా జరగజేస్తే వాటిని ఏమంటారంటే విపత్తులుగా పేర్కొనడం జరిగింది. ఈ ఇన్సిడెంట్, ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే ఐరాస ఇచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మనకు స్టాటిస్టిక్స్. ఓకే, స్టాటిస్టిక్స్ పరంగా గమనించినట్లయితే భారతదేశంలో అత్యధిక ప్రాణ నష్టం. ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం అంటే విపత్తులలో అనేక రకాల నష్టాలు ఉంటాయి. ప్రాణ నష్టం ఉంటుంది, మనుషులు చనిపోతారు అనమాట. ఓకే, భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు ఆన్ ది స్పాట్ లో 15,000 మంది చనిపోయారు. అదేవిధంగా రైలు యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు కూడా చాలా మంది మరణిస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో యాక్సిడెంట్స్ అనేవి వెహికల్స్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఈ రవాణా ఏదైతే ఉందో దీని రూపంలో కూడా చాలా మంది మరణిస్తూ ఉన్నారు. సో ఇలా మనకు ప్రాణ నష్టాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అది ఏ విధంగా కావచ్చు, ప్రకృతి రీత్యా కావచ్చు, మానవ రీత్యా కావచ్చు, పరిశ్రమల రీత్యా కావచ్చు, లేదంటే బయాలజికల్. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి జబ్బులు అవుతున్నాయో ఆ రూపంలో కావచ్చు, ఇలా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో గమనించినట్లయితే రీసెంట్ గా మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారము ఇక్కడ ప్రత్యేకంగా గమనించినట్లయితే భారతదేశంలో అత్యధిక ప్రాణ నష్టము దేని వల్ల జరుగుతుందంటే భూకంపాల వల్ల జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనకు ఇక్కడ మనకు దీని యొక్క ట్రెండ్ ఎలా ఉంది అంటే 1994 నుంచి 1998. ఓకే, ఈ 4 సంవత్సరాల కాలం తీసుకున్నట్లయితే ఆ 4-5 సంవత్సరాల కాలంలో
యుఎన్ఓ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు సుమారు ఒక 420 మంది చనిపోవడం జరిగింది. దేని ప్రకారం అంటే ప్రత్యేకంగా భూకంపాలు తీసుకున్నట్లయితే వీటి వల్ల బహుళ విపత్తులు అనేక రకాలు జరుగుతూ ఉన్నాయి. అదే సంఘటన మనకు గమనించినట్లయితే 1999 నుంచి 2003 ఓకే 94 నుంచి 98 వరకు 428 సగటు మరణాలుగా ఉన్నది. 99 నుంచి 2003 వచ్చేసరికి ఏమైందంటే 707గా మారింది. సో ఈ సంఘటన దేన్ని తెలియజేస్తుంది అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని రకాల బహుళ విపత్తుల వలన ఏమవుతుందంటే ఇక్కడ మరణించే శాతం అనేది చాలా వరకు పెరిగింది. అంటే ఇక్కడ మనకు 428 నుంచి 707 అంటే సుమారుగా ఇది ఒక 60% పెరిగింది. అంటే కేవలం కొన్ని సంవత్సరాల్లోనే 1994 నుంచి 98 వరకు 428గా ఉంది. ఆ తర్వాత 99 నుంచి 2003 వచ్చేసరికి 60% మరణాలు పెరగడం జరిగింది. బహుళ విపత్తుల వల్ల అనేక రకాల మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బహుళ విపత్తుల్లో మనకు మొదటి స్థానంలో ఏది ఉందంటే ఎర్త్ కేక్స్, భూకంపాలు ఏవవుతున్నాయో భూకంపాలు మొదటి స్థానంలో ఉంది. ప్రశ్న ఇస్తారనమాట, భారతదేశంలో అత్యధిక ప్రాణ నష్టం కలుగజేస్తున్న ఇక్కడ విపత్తు ఏది అని ప్రశ్న ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే భూకంపాలు మొదటి స్థానంలో ఉంటుంది. దాని తర్వాత వరదలు, వాటి తర్వాత తుఫాన్లు ఇలా మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత మనకు కరువులలో కూడా కొంతమంది మరణిస్తూ ఉన్నారు. మన దేశంలో గమనించినట్లయితే గత ఎగ్జామినేషన్స్ లో ఒక ప్రశ్న అడిగాడు. అక్కడ అడిగిన ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కరువు ప్రాంతానికి గురవుతూ ఉన్నాయి? ఓకే, ఇదే ప్రశ్న మనకు యాజ్ గా అడగడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే మన దేశంలో సుమారు ఒక 22 రాష్ట్రాలు, అదేవిధంగా 5 కేంద్ర పాలిత ప్రాంతాలు. సో ఇవి కరువు ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. ఎందుకు కరువు ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి అంటే మొత్తం గమనించినట్లయితే ఒక 27 రీజియన్స్. ఓకే, మన దేశంలో సుమారు 27 ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. దీనికి ముఖ్య కారణం మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే భారతదేశం అనేది ప్రత్యేకంగా దీన్ని మన ఇండియన్ జాగ్రఫీలో కూడా స్టడీ చేశాము. సో ఇక్కడ మనకు లింకింగ్ గా చదువుకుంటే చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. భారతదేశం అనేది ప్రత్యేకంగా ఇక్కడ మనకు ట్రాపిక్ జోన్ లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఉష్ణమండల ప్రాంతంలో ఉంటుంది. దీనివల్ల మనకు కరువు ప్రాంతాలు గురవడానికి అత్యధిక శాతం అనేది కారణమవుతూ ఉంది. భారతదేశాన్ని ఋతుపవనాలు ప్రభావితం చేస్తున్నాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన దేశంలో కరువు ప్రాంతాలు చాలా అత్యధికంగా ఉన్నాయి. ప్రత్యేకంగా రాష్ట్రాలు తీసుకుంటే మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 22, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు 7లో 5 కేంద్ర పాలిత ప్రాంతాలు, మొత్తం 27 ప్రాంతాలు కూడా కరువు ప్రభావితానికి గురవుతున్నాయి. ప్రశ్న చాలా స్ట్రైట్ గా ఇస్తాడు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కరువునకు గురవుతున్నాయి అంటాడు. మన భారతదేశంలో 22 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు కరువు ప్రాంతానికి గురవుతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణము శీతోస్థితి ఏదైతుందో కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అంటే మనకు సింధు నాగరికత కాలంలో హరప్పా పట్టణం లేదంటే హరప్పా నాగరికత కాలంలో అది ఒక పచ్చని ప్రాంతంగా ఉండేది. 2000 సంవత్సరాల తర్వాత లేదంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో అది కరువు ప్రాంతంగా మారిపోయింది. అంటే కాలానుక్రమంగా ఏమైందంటే ఇక్కడ మనకు కరువు ప్రాంతాలు పెరుగుతూ ఉన్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతం అనేది ఒకప్పుడు పచ్చనిగా ఉండి అక్కడ పంటలు పండి ఒక నాగరికత వదిలింది. అదే నాగరికత స్థానంలో ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. సో ఆ విధంగా మనకు కరువు ప్రాంతాలు చాలా అత్యధికంగా మనం భారతదేశంలో గమనించడం జరుగుతూ ఉంది. దానికి అనేక రకాల కారణాలు అనేవి ఏవవుతున్నాయో అవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంది. సో ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు స్టాటిస్టిక్స్ పరంగా కంపారిజన్ కోసం చెప్పడం జరిగింది. ఎగ్జామ్ మనకు ఏది మొదటి స్థానంలో ఉంది, ఏది రెండో స్థానంలో ఉంది, ఇలాంటి ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు. మన దేశంలో గమనించినట్లయితే భూకంపాల మొదటి స్థానంలో, వరదలు రెండో స్థానంలో, తుఫాను మూడో స్థానంలో ఇలా కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత కరువులు ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది నష్టానికి సంబంధించింది, ప్రాణ నష్టానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ మనకు విపత్తులను ఎలా విభజించవచ్చు. విపత్తులు అనేవి చాలా రకాలుగా డివైడ్ చేస్తూ ఉంటారు. విపత్తులను రకరకాలుగా విభజిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు అవి ఏర్పడే విధానాన్ని బట్టి ప్రధానంగా 2 రకాలను చెప్పడం జరుగుతూ ఉంది. ఒకటి ప్రకృతి సిద్ధమైన విపత్తులు, 2 మానవ కారకమైన విపత్తులు. ఓకే, ఇవి రెండేనా అంటే చాలా రకాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కో విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నామంటే ప్రకృతి సిద్ధమైనవి, అదేవిధంగా మానవ కారకమైన విపత్తులు ఏ విధంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకు వీటిలో కూడా ప్రశ్నలు ఇస్తారంటే ప్రకృతి సిద్ధ విపత్తుల్లో ఏది మొదటి స్థానంలో ఉంటుంది,
లేదంటే మానవ సృష్టి విపత్తుల్లో ఏది మొదటి స్థానంలో ఉంటుంది, ఇలా ప్రశ్న అడగవచ్చు అనమాట. మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారము 1967 నుంచి 2006 అంటే ఇక్కడ మనకు సుమారుగా ఒక 40 సంవత్సరాల కాల పరిమితిని గమనించినట్లయితే భారతదేశంలో మొత్తం 100% విపత్తులు ఉన్నాయనుకుంటే ఆ 100%లో ఫ్లడ్స్ వరదలు అనేవి అత్యధిక శాతంగా ఉన్నాయి. హైయెస్ట్ 52%. ఎప్పటి వరకు అంటే టిల్ 2006 2006 వరకు కూడా దేశంలో అనేక రకాల ప్రాంతాలు అనేక రకాల వరదలకు గురయ్యాయి. ఏ విధంగా గురవుతున్నాయంటే మన దేశంలో అనేక రకాల నదులు ఉన్నాయి. మనం దీన్ని ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా స్టడీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకు అస్సాంలో అయితేనేమో బ్రహ్మపుత్ర, దాన్ని సారా ఆఫ్ అస్సాంగా చెప్తూ ఉంటారు, అస్సాం దుఃఖదాయని అని. అదేవిధంగా బీహార్లో అయితేనేమో కోసినేమో సారా ఆఫ్ బీహార్గా చెప్పడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ అయితేనేమో దామోదర్, సారో ఆఫ్ బెంగాల్గా చెప్తూ ఉంటాము. సో ఇలా మన దేశంలో అనేక రకాల నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ ఉద్ర రూపం దాల్చినప్పుడు ప్రత్యేకంగా మాన్సూన్ సీజన్ ఏదైతే ఉందో ఆ కాలంలో వరదలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీంతో పాటు ప్రభుత్వం రీసెంట్ గా ఒక పథకం చేపడుతుంది, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్, అంటే నదుల అనుసంధాన కార్యక్రమం. ఈ నదుల అనుసంధాన కార్యక్రమం వల్ల ఉపయోగాలు ఎంతవరకు అయితే ఉన్నాయో నష్టాలు కూడా చాలా ఉన్నాయని ఇంజనీర్లు, సైంటిస్టులు కొంతవరకు హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే నదులన్నీ ఒకేసారి ఉద్ర రూపం దాల్చాయనుకోండి, వాటిని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు. ప్రస్తుతం అవి విడివిడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1967 నుంచి 2006 వరకు మన దేశంలో ఏమవుతుందంటే అక్కడ అత్యధిక రూపంలో ఉన్నది ఫ్లడ్స్, వరదలు అనేది 52%గా ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల వల్ల, అంటే రివర్ లింకింగ్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అది ఉపయోగాలను కలుగజేస్తుంది. అదే సమయంలో ఒకవేళ అనుకోని సంఘటన జరిగిందనుకోండి, చాలా పెద్ద మొత్తంలో నష్టాలు కలుగజేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఆ విధంగా మనకు 67 నుంచి 2006 ఇక్కడ వరకు ఫ్లడ్స్, వరదలు 52%, నెక్స్ట్ సైక్లోన్స్ 23%, 23%, తుఫాన్లుగా చెప్తూ ఉంటాం. రీసెంట్ గా మనకు పెథాయ్ తుఫాన్, ఆ సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అక్కడ వణికిపోవడం జరిగింది. దేనికోసం అంటే చలి అనేది చాలా విపరీతంగా ఉండటము, గంటకు ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలి ఉధృతంగా రావడము, ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలా ఎక్కువగా జరిగాయి. ఇందులో మనకు చాలా ముఖ్యమైనది 1999 సూపర్ సైక్లోన్, ఒడిశా సైక్లోన్ గా చెప్తూ ఉంటాం. దాని గురించి మనకు మళ్ళీ స్టడీ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనకి ఇక్కడ భారతదేశం అనేది ప్రత్యేకంగా ఋతుపవనాల చేత ప్రభావితం అవుతుంది. కాబట్టి నైరుతి, ఈశాన్య ఋతుపవనాలు ఏవవుతున్నాయో ఈశాన్య ఋతుపవన కాలంలో మన దేశంలో తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తాయి. ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా ఇస్తారంటే భారతదేశంలో తుఫాన్లు అనేవి అత్యధికంగా ఏ నెలల్లో సంభవిస్తాయి? ఆప్షన్స్ లో మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, పైవన్నీ, లేదంటే జనవరి, ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు. మన దేశంలో గమనించినట్లయితే ఈ తుఫాన్లు అనేవి సుమారుగా ఒక 4 నుండి 6 తుఫాన్లు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఖచ్చితంగా 4 తీవ్రమైన ఎఫెక్ట్ కలుగజేస్తూ ఉంటాయి. అవి ఎక్కువగా అక్టోబర్ నెలలో వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా అక్టోబర్ నెల, నవంబర్ నెల దాన్ని ఋతుపవనాల తిరోగమనము లేదా ఈశాన్య ఋతుపవన కాలంగా చెప్తూ ఉంటాం. ఆ కాలంలో మనకు తుఫాన్లు చాలా అత్యధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ రీసెంట్ గా జరిగిన సంఘటన మనకు పెథాయ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఓకే, పైలిను, పెథాయ్, ఇలా మనకు చాలా రకాల తుఫాన్లు జరగడం జరిగింది. ఒక హుదూద్ కావచ్చు, ఇవన్నీ కూడా తుఫాన్లకి ఎగ్జాంపుల్స్ గా చెప్తూ ఉంటాము. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎర్త్ కేక్స్, భూకంపాల శాతం అనేది 11% ఉన్నది. ఎర్త్ కేక్స్ ఏమిటి, అవి ఎందుకు వస్తాయి, సో వాటిని ఎలా కొలుస్తారు, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మనము సపరేట్ టాపిక్ లో మళ్ళీ స్టడీ చేయడం జరుగుతూ ఉంది. వాటి తర్వాత ల్యాండ్ స్లైడ్స్. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ అంటే భూ తాపం అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకు ప్రత్యేకంగా భూమి అనేది లేదంటే పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఏదైనా పెద్ద మట్టి దిమ్మలు లేదంటే అవి విరిగి పెడితే వాటిని ఏమని చెప్తారంటే ల్యాండ్ స్లైడ్ గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు అదర్స్ మిగిలిన ఒక 3% ఉంది. ఈ డేటా మనకి ఎక్కడ సంబంధించిందంటే 1967 నుంచి 2006, 1967 నుంచి 2006 వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ మనకు 1995 నుంచి 2004 వరకు ఎలా ఉంది. సో మనకు 1995 నుంచి 2004 గమనించినట్లయితే ఇక్కడ సినారియో వేరియేషన్ గా ఉంటుంది, డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంది. 1967 to 2006 ఈ కాలంలో వరదలు చాలా ఎక్కువగా వచ్చాయి. భారతదేశాన్ని అనేక రకాల వరదలు ప్రభావితం చేశాయి.
నెక్స్ట్ మనకు 95 నుంచి 2004 ఈ కాలంలో మాత్రము వరదలు 30%, అంటే వరదల ప్రభావితం అనేది తగ్గింది. అదేవిధంగా తుఫాన్లు 21%, ఇక్కడ 23%, ఇక్కడ 21%. ఇక్కడ గమనించినట్లయితే కరువులు అనేవి చాలా పెరగడం జరిగింది. అంటే 2006 లేదంటే 95 ఆ కాలం కంటే ముందు కరువులు కొంత తక్కువగా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అంటే పర్యావరణంలో వస్తున్న మార్పులు, పర్యావరణంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. పర్యావరణం అనేది కలుషితం అయిపోతూ ఉంది. కలుషితం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ప్రత్యేకంగా కరువులకు దారితీస్తుంది. పర్యావరణం కలగడం వల్ల మనకు అనేక రకాల నష్టాలు జరుగుతూ ఉంది. అడవులు తగ్గిపోతూ ఉన్నాయి. అడవులు తగ్గిపోవడం వల్ల ప్రత్యేకంగా వర్షాలు రావడం లేదు. వాటి వల్ల మనకు కరువు ప్రాంతాలు పెరుగుతూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో కరువు చాలా అత్యధికంగా పెరుగుతూ ఉంది. మన దేశంలో ఉన్న అతిపెద్ద ఎడారి ఏదైతే ఉందో ఆ తార ఎడారి కూడా విస్తరిస్తూ ఉంది. సో ఈ విధంగా మనకు వీటి స్థానం అనేది రీసెంట్ గా పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎర్త్ కేక్స్ అనేవి 2006 ఓకే. అదేవిధంగా 67 నుంచి 2006 తో కంపేర్ చేసినప్పుడు 95 నుంచి 2004 లో వీటి శాతం కొంతవరకు తగ్గింది. భూకంపాలు అనేవి కేవలం 8%గా గుర్తించబడింది. ఆ తర్వాత వ్యాధుల ప్రభావితం పెరిగింది. వ్యాధులు 15%గా గుర్తించబడింది. సో ఈ కాలంలో మనం గమనించినట్లయితే కొత్త జబ్బులు గమనిస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఇక మనకు ప్రత్యేకంగా ఎయిడ్స్ మహమ్మారి కావచ్చు, లేదంటే ఒక స్వైన్ ఫ్లూ కావచ్చు, ఒక ఎబోలా కావచ్చు. సో మనకు ఇలా కొన్ని రకాల పక్షుల వల్ల, కీటకాల వల్ల అనేక రకాల జబ్బులు మనం గమనిస్తూ ఉన్నాం. వీటి శాతం అనేది పెరగడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా మనకు ఒకవైపు మెడిసిన్ కనిపెడుతూ ఉన్నారు. దేనికోసం అంటే ఇక్కడ మనకు ప్రత్యేకంగా వ్యాధి నివారణ కోసం. మరొక వైపు ఏమవుతుందంటే ఈ వ్యాధులు అనేవి వైద్య రంగానికి ఒక ఛాలెంజ్ గా మిగిలిపోతూ ఉంది. కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి. కొత్త మెడిసిన్ తయారు చేస్తున్నారు. మళ్ళీ కొత్త మెడిసిన్ తయారు చేసిన తర్వాత మళ్ళీ కొత్త రకాల జబ్బులు రావడం జరిగింది. రీసెంట్ గా మనం గమనించినట్లయితే ఈ ఎబోలాలు, స్వైన్ ఫ్లూలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమవుతున్నాయో చాలా ఎక్కువగా జరిగి చాలా మంది మరణించడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత హిమపాతము. సో హిమపాతం అనేది 1%, అగ్నిపర్వతాలు 1%, కీటకాలు 1%. సో ఇలా గమనించినట్లయితే హిమపాతం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది. ఎందుకు హిమపాతం జరుగుతుందంటే ఇది కూడా పర్యావరణంలో వస్తున్న ఒక మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం అనేది ఎమర్జెన్సీ ప్రకటించింది. ఏ ఎమర్జెన్సీ అంటే హెల్త్ ఎమర్జెన్సీ, ఆరోగ్యకరానికి సంబంధించిన ఎమర్జెన్సీ అనేది అత్యవసర స్థితి ప్రకటించడం జరిగింది. ఎందుకు ప్రకటించిందంటే ఢిల్లీలో పొల్యూషన్ అనేది అత్యధిక స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల మనకు పొల్యూషన్ ఎక్కువగా ఏమవుతుందంటే ఇక్కడ హిమపాతం, మంచు అనేది విపరీతంగా కురుస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనకు భారతదేశంలో పొడవైన ఎక్స్ప్రెస్ వేలో యమునా సంఘటన ఒకదానిగా చెప్పుకోవచ్చు. యమునా ఎక్స్ప్రెస్ వే మీద ఒకదానికొకటి ఆగి ఉన్న వాహనాలు ఏం చేస్తాయంటే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎందుకు ఢీకొన్నాయంటే వాళ్ళ ముందు ఎవరున్నారో వాళ్ళకి కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదంటే హిమపాతం, మంచు అనేది చాలా విపరీతంగా కురవడం జరిగింది. సో ఇలా మనకు నష్టాలు అంటే ఢిల్లీలో మనకు ఎమర్జెన్సీ ప్రకటించడం, హెల్త్ ఎమర్జెన్సీ, యమునా ఎక్స్ప్రెస్ వే మీద ఆగి ఉన్న వాహనాలు ఢీకొనటము, లేదంటే మనం గమనించినట్లయితే పేపర్లో చదువుతుంటాం. పేపర్లో స్టేట్మెంట్ ఏమొస్తుందంటే 11 అయినా సూర్యుడు కనిపించట్లేదని స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే, 11 అయినా సూర్యుడు కనిపించట్లేదంటే దాని అర్థం ఏంటంటే మొత్తం ఇక్కడ హిమపాతం ఏదైతే ఉందో మేఘాలు కమ్ముకోవడం, వాటి వల్ల మనకు ఇలాంటి పర్యావరణ నష్టాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనకు హిమపాతాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హిమపాతాల్లో చైనాలో ఒకసారి హిమపాతం కురవడం వల్ల ట్రాఫిక్ అనేది కొన్ని రోజుల వరకు ఆగిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా మనకు చాలా నష్టాలు కలుగజేస్తూ ఉంది. దాని తర్వాత మనకు అగ్నిపర్వతాల వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది. అగ్నిపర్వతాలు గమనించినట్లయితే మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 2 అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఆ 2 అగ్నిపర్వతాలు ఏమవుతున్నాయో వాటి వల్ల కూడా మనకు నష్టాలు రీసెంట్గా పెరగడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత కీటకాలు అంటే మనకు కొన్ని రకాల కీటకాల వల్ల ఏమవుతుందంటే జబ్బులు వస్తూ ఉంటాయి. రీసెంట్గా మనకు గబ్బిలం వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తున్నాయని, కేరళలో గబ్బిలాలు ఏమవుతున్నాయో ఆ గబ్బిలాలు కళ్ళు తాగినటువంటి వాటి కలుషితం వల్ల చాలా మంది చనిపోయారని కూడా పేపర్లో చదవడం జరిగింది. సో ఇలా మనకు అనేక రకాల కీటకాలు ఏమవుతున్నాయో వాటి కూడా మనకు నష్టాలు కలుగుతూ ఉంది. అంటే ఇక్కడ మనకు ఎనాలిసిస్ మనకు 67 నుంచి 2006, 95 నుంచి 2004కి గమనించినట్లయితే విపత్తులు అనేవి మారడం జరిగింది. 67 నుంచి 2006లో వరదలు, తుఫాన్లు ఇలాంటివి ప్రత్యేకంగా అక్కడ న్యాచురల్ సహజ సిద్ధమైనవి చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కాలంలోకి వచ్చేసరికి వరదలు తగ్గాయి, తుఫాన్లు తగ్గాయి, కరువులు చాలా విపరీతంగా పెరిగాయి, భూకంపాలు కొంతవరకు తగ్గాయి, వ్యాధులు కొత్తగా పుట్టుకొని రావడం జరిగింది, అనేక రకాల కొత్త జబ్బులు వస్తున్నాయి, హిమపాతం జరుగుతూ ఉంది, కీటకాల వల్ల జబ్బులు వస్తూ ఉన్నాయి. కొంతవరకు ఇక్కడ మానవుని ప్రమేయం అనేది మనం గమనించాలి. అంటే ఇక్కడ ఈ వ్యాధులు రావడము, కరువులు రావడము, హిమపాతాలు వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే మానవుని యొక్క ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది. అంటే మనము ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం, టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది చాలా రకాల నష్టాలకు కూడా దారితీస్తుంది. 1990s తర్వాత టెక్నాలజీ చాలా ర్యాపిడ్ గ్రోత్ జరుగుతూ ఉంది. వాటి వల్ల మనకు ఒకవైపు ఎన్నో ఉపయోగాలు జరుగుతున్నా మరొక వైపు ఏం జరుగుతుందంటే అనేక రకాల నష్టాలు కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ అనాలిసిస్ ఓరియంటేషన్లో రిపోర్ట్స్ అనేది మనం గమనించడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము విపత్తు ఏమిటి, దాని యొక్క నిర్వచనాలు ఏమిటి, దాని యొక్క ప్రభావితం ఏ విధంగా ఉంటుంది, యుఎన్ఓ ఏం చెప్పింది, WHO ఏం చెప్పింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఏం చెప్పింది, దాంతోపాటు ఈ సంవత్సరం జరిగిన లేదంటే ప్రపంచంలో కొన్ని రకాల ముఖ్యమైన సంఘటనలు ఉదాహరణలతో మనకు ఇక్కడ విపత్తు యొక్క పరిచయం గురించి మాత్రమే నేర్చుకోవడం జరిగింది. సో ఇది మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి కేవలం ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. అంటే ఈ క్లాసులో వాట్ ఈజ్ డిజాస్టర్ అంటే విపత్తు అనేది ఏమిటి మాత్రమే తెలుసుకున్నాము. సో మళ్ళీ మనము తర్వాతి క్లాసుల్లో విపత్తుల్లో రకాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఇక్కడ నుంచి మనకు అసలు క్లాస్ ప్రారంభం అవుతుంది. విపత్తుల్లో రకాలు అనేది ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క కంటిన్యూషన్ అనేది మనకు మళ్ళీ వేరే క్లాసుల్లో ఉంటుంది. అక్కడ కలుసుకుందాం. టిల్ దెన్ బై, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.